ప్రభుత్వ విద్య బలోపేతానికి ఉపాధ్యాయులంతా కార్యోన్ముఖులు కావాలని ఎయిడెడ్ టీచర్స్ అభినందన సభలో ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి అన్నారు. హన్మకొండ జూన్ 11 వరంగల్ హన్మకొండ జిల్లాల ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో టీచర్స్ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎయిడెడ్ ఉపాధ్యాయుల జాన్ కన్వీనర్ ఎంఏకే తన్వీర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఎయిడెడ్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞాపన పత్రం అందజేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తన హై స్కూల్ విద్యాభ్యాసం ఎయిడెడ్ పాఠశాలల్లోనే పూర్తి చేశానన్నారు. ఎయిడెడ్ టీచర్లకు ప్రతి నెల జీతాలు ఆలస్యం, ఎలాంటి ఆరోగ్య భద్రత, ప్రమోషన్లు, కారుణ్య నియామకాలు వంటివి ఈ రోజు వరకు పరిష్కారం కాకపోవటం శోచనీయమంటూ ఎయిడెడ్ టీచర్ల సమస్యల పరిష్కారానికి వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో ఎయిడెడ్ టీచర్ సంఘ కార్యాలయంలోనే శ్రీ సామల యాదగిరి ఆధ్వర్యంలో పీఆర్టీయూ పురుడు పోసుకుందని, ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో నూతనంగా నిర్మించిన ఆర్టీయూ భవనం మొదటి అంతస్తులో తొలి అభినందన సభ ఎయిడెడ్ ఉపాధ్యాయులదే జరగటం ఆనందంగా ఉందన్నారు. వివిధ రకాల మేనేజ్మెంట్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం ఒక లక్ష్యంతో విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ పెంచి పాఠశాలల్లో క్షేత్రస్థాయిలో ఉద్యోగ విధులను అంకితభావంతో విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎయిడెడ్ డ్యాక్ పక్షాన సీతారామాచారి, శ్రీధర్, శివకుమార్, సరళ తదితరులు మాట్లాడారు. పీఆర్టీయూ వరంగల్ హన్మకొండ జిల్లాల నాయకులు ఎం తిరుపతి రెడ్డి, రవీందర్ రెడ్డి, తోట భిక్షపతి, శ్రీనివాస్, గఫార్, పి శ్రీహరిలు పెద్ద సంఖ్యలో ఎయిడెడ్ ఉపాధ్యాయులు పాల్గొన్న సమావేశానికి తిరునగరి నరేందర్ స్వాగతం పలికారు. జాక్ కో కన్వీనర్ బెల్లంకొండ పూర్ణ చందర్ వందన సమర్పణ చేశారు.